ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. రాష్ట్రంలో కూటమి పార్టీ నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతి లభించనుంది. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసి సంక్రాంతి కానుకగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహకాలను ప్రారంభించిందట. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర. సంక్రాంతి పండక్కి కానుకగా అందించేందుకు సర్కార్ ప్లాన్. అన్ని రకాల పదవులు ఒకేసారి భర్తీకి కసరత్తు. పార్టీ అధినేత చుట్టూ నేతల చక్కర్లు. ఆంధ్ర రాష్ట్రంలో నామినేటెడ్ కొలువుల జాతర మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు పూర్తి కావస్తోంది. అయితే ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడంతో ఆశావహులంతా పదవుల కోసం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవులను బహుమతిగా ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తోంది. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. నామినేటెడ్ పదవుల్లో టీడీపీ, జనసేన, బీజేపీలకు న్యాయం చేసేలా పదవులను పంచేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు 10,000 పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కనున్నాయి. వ్యవసాయ, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటిని నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలున్నాయి. వీటిలో ఒక్కోదానికి చైర్మన్తో పాటు 2 సభ్యులను నామినేట్ చేయడం ద్వారా మొత్తం 6,900 మందికి అవకాశం లభించనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సామాజిక న్యాయం పాటించాలని సర్కారు సూచించింది. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు. దీంతో సంక్రాంతి నాటికి పదవులు భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇక రెండో దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా 3 సభ్యుల చొప్పున పాలక వర్గాలను నియమిస్తారు. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు చేసి నామినేట్ చేస్తారు. జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీ చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో వందల సంఖ్యలో మత్స్యకార సొసైటీలకు కూడా నామినేటెడ్ పాలక వర్గాలను నియమించే కసరత్తును సహకార శాఖ చేపట్టింది. వీటిని కూడా జనవరిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. గొర్రెల పెంపకదారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపైన ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ, మార్కెట్ కమిటీల పాలక వర్గాల నియామక కసరత్తు ప్రభుత్వ స్థాయిలో జరుగుతోంది. వీటికి ఎన్నికలు ఉండవు. 2 ఏళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమిస్తారు. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలున్నాయి. ఒక్కో కమిటీలో చైర్మన్తో కలిపి 15 మంది సభ్యులను నియమిస్తారు. ఈ కమిటీల చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్లో భాగంగా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లో ఉన్న చైర్మన్ పదవులు జనరల్ అవుతాయి. ఇప్పుడు జనరల్లో ఉన్నవి రిజర్వేషన్లోకి వస్తాయి. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీని చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించడంతో ఆయా పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పార్టీ అధినేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆఫ్కాబ్ రాష్ట్ర చైర్మన్ రేసులో పలువురు ఆయా జిల్లాల ప్రెసిడెంట్లు ఉన్నారు. ఆఫ్కాబ్ చైర్మన్ పదవిని ఈసారి రాయలసీమ ప్రాంతానికి కేటాయించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ఆఫ్కాబ్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ఆ పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క టీడీపీలోనే కాదు, అటు జనసేనలోనూ పార్టీని నమ్ముకున్న నేతలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై జనసేన నేతలకు న్యాయం జరిగేలా ఇప్పటికే ఓ లిస్టును కూడా ప్రిపేర్ చేసినట్లు సమాచారం. అటు కూటమిలో ఉన్న మరో పార్టీ
బీజేపీకి కొన్ని నామినేటెడ్ పోస్టులను ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని టాక్. మొత్తానికి జనవరిలో సంక్రాంతి పండుగ నాటికల్లా రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ తర్వాత పాలనను మరింత స్పీడ్గా పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నద్ధమవుతున్నారని సమాచారం. మరి కొత్త ఏడాది జనవరిలో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు దక్కుతాయో చూడాల్సి ఉంది.